హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటాను. ఇంక ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న అప్డేట్ మీకు ఇద్దామని చెప్పి వీడియో తీస్తున్నాననమాట. వీడియోలోకెళ్ళే ముందు నా ఎనకమాల చూడండి. ఫుల్ మంచు. అసలా ఊటీలో ఉన్నామా? కొడైకెనాల్‌లో ఉన్నామా? అన్నట్టుంది. ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి కూడా చూయించుతాను. అదిగోండి. చూడండి ఎంత మంచుందో. అసలు ఏం కనిపించట్లేదు. నేను చెప్పింది నిజమే గదా! ఊటీలో ఉన్నామా? కొడైకెనాల్‌లో ఉన్నామా? లేతే ఇంకెక్కడన్నా మంచు కొండల్లో ఉన్నామా? అన్న ఫీలింగొస్తుంది. అస్సలు మొత్తం తెల్లగా తప్పితే అసలేమీ కనిపించట్లేదు. ఇలాంటప్పుడు మాత్రం నిజంగా చూడటానికి బావుంటది గానీ, బయట జర్నీ చేసేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకి ఎదురు వచ్చే వెహికల్స్ గానీ, ఏవి కనిపించవనమాట ఇలా ఉంటే. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకేనా అండి? చూడండి అసలెంత మంచో. మనం బయటికెళ్ళేటప్పుడు మాత్రం ఎదురుగా వచ్చే వాళ్ళని గమనించాలి. అంతే మనం గూడా జాగ్రత్తగా ఎళ్ళాలనమాట. అంత మంచు పట్టేసింది. అసలు ఎటు చూసినా తెల్లగా ఉంది తప్పితే ఏమీ కనిపించట్లేదనమాట. ఫుల్లు మంచు. ఇంకిప్పుడు టైం ఎంతయిందో తెలుసా? 8:30 అయ్యింది. 8:30కే ఇలా ఉంది అంటే ఇంక పొద్దున్నే ఇంకెంత మంచుందో చూడండి. చూడండి అసలేమన్నా కనిపిస్తుందేమో ఎంత మంచు పట్టిందో. నిజంగానే మంచు చూడండి అసలెంతుందో. అసలేం కనిపించట్లేదు గదా! కొంచెం మనం బయటికెళ్ళేటప్పుడు మాత్రం మనం వెళ్ళటం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎదురుగా ఎవరొస్తున్నారో గూడా కొంచెం చూసుకొని నిదానంగా ఎళ్తే మంచిది. ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఎదురుగా ఎవరొస్తున్నారో కనిపించక యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతా ఉంటాయి. అందుకోసం కొంచెం నిదానంగా ఎళ్ళండి. ఓకేనా? ఇంక నేను వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే కొంచెం ఒక 5, 6 రోజుల నుంచి నాకు వీడియోస్ తీయటానికి కుదరట్లేదు. కారణం ఏంటి అంటే తిరుపతి వెళ్ళొచ్చాను ఒకటి. ఇంకోటేమో ఇంట్లో వర్క్ నడుస్తుందనమాట. హ్మ్. ఆ సౌండ్‌లకి గూడా మనకి వీడియోస్ తీస్తున్నాను గానీ ఎడిటింగ్ జేయటానికి, వాయిస్ ఇవ్వడానికి కుదరట్లేదు. ఇంకోటేంటంటే పక్కనే మనకి చర్చి ఉంది. ఆ చర్చిలో గూడా కూటాలు జరుగుతున్నాయి. ఇంకా ఆ సౌండ్‌లకి గూడా కుదరట్లేదనమాట. చూడండి సౌండ్‌లు. ఇందుకోసం నేను వీడియోస్ తీయటం లేదు. ఇంకా ఇంట్లో వర్క్ నడుస్తుందన్నాను గదా! ఇదిగోండి. ఇక్కడ మనకి అంతకుముందు దిమ్మిలుండేయి గదా! అదిగోండి. ఉల్లిపాయలు. ఉల్లిపాయల మైక్ వచ్చింది మళ్ళీ. ఒకటెళ్తే ఒకటి, ఒకటెళ్తే ఒకటి. అస్సలు వీడియోస్ తీయడానికి కుదరట్లేదు. వాయిస్ ఇవ్వడానికి కుదరట్లేదు. డైరెక్ట్‌గా వాయిస్ ఇద్దామంటే ఈ ప్రాబ్లమ్. ఆహ్, ఎడిటింగ్ చేసి వాయిస్ ఇద్దామంటేనేమో మైకుల సౌండ్. అంటే నాకు పనయ్యి నేను వాయిస్ ఇద్దామనుకునే టైంకి మైకుల సౌండ్ వస్తుందనమాట. ఇట్లా అనేక కారణాలు. ఇంట్లో వర్క్ జరగటం ఒకటి. ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. వాళ్ళకి కావాల్సినయి అందియటము, కాఫీలు పెట్టియటము, ఇంకా హడావిడి హడావిడి అయిపోతుందనమాట. అందుకోసం వీడియోస్ తీసినా కూడా అప్‌లోడ్ చేయడానికి కుదరట్లేదు. ఈ వీడియోలు తొందరగా డైరెక్ట్ వాయిస్ ఇస్తే తొందరగా అవుతాయి అనుకుంటాం గానీ, బయట సౌండ్‌లకేంటంటే మళ్ళీ కైన్ మాస్టర్‌లోకెళ్ళి ఎడిటింగ్ జేయాలి. ఎందుకంటే బయట వాయిస్ వినిపిస్తే మళ్ళీ కాపీరైట్ పడిద్ది కదా! మళ్ళీ అదొక ప్రాబ్లమ్ అనమాట. ఏదైనా ఒకటే. వీడియో తీసి వాయిస్ ఇవ్వటం అయినా ఒకటే. డైరెక్ట్‌గా ఇలా తీసి సౌండ్ రాకపోతే అప్‌లోడ్ చేసేయొచ్చు డైరెక్ట్‌గా. లేకపోతే మళ్ళీ కైన్ మాస్టర్‌లోకెళ్ళి ఆ బయట నాయిస్ అంతా డిలీట్ చేసి అప్‌లోడ్ చేయాల్సొచ్చిద్ది. అదొక కష్టం. ఇంకా మనకిష్టంగా ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు కొంచెం కష్టమైనా కూడా చెయ్యాలనమాట. ఓకేనా? ఇంట్లో వర్క్ నడుస్తుందని చెప్పాను గదా! ఇక్కడ మనకి అంతా దిమ్మిలుండేయి. ఆ దిమ్మిలేమైందంటే ఇచ్చుకుపోయి లోపల సొగలంతా కూడా తినేసినియి. ఇంక కొన్ని రోజులుంటే స్లాప్ అంతా నీళ్లు నిలబడతాయి. స్లాప్‌లో ఆగిద్ది అన్నారని జెప్పి, ఇంకా ఆ దిమ్మిలన్నీ తీయించేసి ఆహ్, అదిగో అక్కడ చేశారు. చూపిస్తాను రండి. ఇంకేంటంటే దిమ్మిలంతా తీసేసి 2 అంగుళాల లోతు తీసి నునుపు చేశారనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇట్లా తీశారనమాట. కొంచెం 2 అంగుళాల లోతు కట్ చేశారు లోపలికి. తీసి అక్కడ చేశారు కదా! అట్లా నునుపు చేశారనమాట. మనకి స్లాబు పాడవకుండా ఉంటది అని. మళ్ళీ దిమ్మిలు కట్టిద్దాం అనుకున్నాం గానీ, కట్టించిన ఉపయోగం ఉండదు. మళ్ళీ అలాగే పాడైపోతాయి అన్నారు. అందుకోసం అని జెప్పేసి మొత్తం కట్ జేయించి నునుపు చేయిస్తున్నాం అనమాట. ఇంక ఈ వర్క్ నడుస్తా ఉంది గదా! ఇంకా అందుకోసం వీడియోస్ చేయడానికి కుదరట్లేదు. తిరుపతి ఎళ్ళామని జెప్పాను గదా! అక్కడ వీడియోస్ గూడా తీశాను. అవి కూడా అప్‌లోడ్ చేస్తా. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఇంక మంచయితే చూడండి ఎంత బావుందో. చూడటానికి బావుంది. కానీ బయటికెళ్ళే వాళ్ళకి ఇబ్బంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై అండి.